అందరికీ నమస్తే అండి. నేను మీ అందరికి ఇష్టమైన మన స్నేహక తమ్ముడిని చైతన్యానండి. రీసెంట్ గా నా పెళ్లి జరిగింది. పెళ్లి అనేది ఒక రోజు జరిగే ఈవెంట్ మాత్రమే కాదు, మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అందమైన మెమొరీ అండి. ఆ రోజు ఒక క్వశ్చన్ నాకు నిజంగా అర్థమైంది. ఎంతమంది మన చుట్టూ ఉన్నా మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరుండి చూసుకునే ప్రేమ వేరు. నా పెళ్లికి వంశీ వచ్చాడు, అలాగే స్నేహక కూడా దగ్గరుండి పెళ్లిని ఎంతో బాధ్యతతో జరిపించిందండి. స్నేహక అంటే మా అన్నయ్య కృష్ణ పెళ్లిలో ఎలా హడావుడి చేసి ఎలా కుటుంబ సభ్యురాల్లా ప్రతి విషయాన్ని చూసుకుందో, అలాగే నా పెళ్లిలో కూడా వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ అన్ని సవ్యంగా జరుగుతున్నాయని చూసుకుంటూ పెళ్లిలో ఒక సగభాగమై నిలిచిందండి. వంశీ కూడా వచ్చి మేమంతా కలిసి చాలా హ్యాపీగా, చాలా ఫ్రీగా, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరందరూ స్నేహక్ని ఎంతగా ప్రేమించి ఇంతగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను. ఈ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండి మా అక్క ఇంకా ముందుకు వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చిన్న మాట చెప్పాలండి, మా అన్ని పెళ్లికి సాయిబ్రో వచ్చాడు, కానీ నా పెళ్లిలో సాయిబ్రో మిస్ అయ్యాడు. తన కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. లాస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ స్నేహక్క, థ్యాంక్ యూ వంశీ, నా పెళ్లి ఇంత అందంగా గుర్తుండిపోయేలా చేసినందుకు. లవ్ యూ ఆల్. ఇలాగే ఈ బంధం, ఈ ప్రేమ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ. హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ. సో మీ అందరికీ తెలుసు మా ఇంటి పెళ్లి సందడి వేడుక ఆల్రెడీ పెళ్లి కొడుకుని చేయడం కానీ, అదేవిధంగా హల్దీ వీడియో కానీ ఇవన్నీ చూసారు, చాలా బాగా ఆదరించారు. సో మొత్తానికైతే ఈరోజు మా తమ్ముడి పెళ్లి వేడుక కూడా మొత్తం కూడా చూపించబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి, ఎలా రెడీ అయినా మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ టైం అంటే మన గృహప్రవేశం అప్పుడు రెడీ అయ్యాను ఇట్లా. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యాను మా తమ్ముడి పెళ్లిలో. దసరా పండుగకు రెడీ కాదు నేను, అంటే సద్దుల బతుకమ్మకు రెడీ కాలే ఇట్లా. సో ఎందుకప్పుడు నా హెల్త్ సహకరించలేదు, తమ్ముడు పెళ్ళికైనా బాగా రెడీ కావాలని చెప్పేసి అనుకున్నాను. సో ఫైనల్గా నా అవుట్ఫిట్ ఇది. సో ఎలా ఉందో చెప్పండి, మొత్తం అయితే మిస్ చేయకుండా పెళ్లి వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి. సో నాతో పాటు ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు కదా, తను మాట్లాడితే నమస్కారం అండి. చెప్పు. గోదావరి జిల్లాకి వచ్చానండి, మా మామయ్య పెళ్లికి వచ్చాను. ఫస్ట్ నీ అవుట్ఫిట్ ఎలా ఉంది? నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరే కామెంట్స్ లో చెప్పండి. నీకు ఎలా ఉంది అంటున్నా? నాకు కంఫర్టబుల్ ఉంది, కాకపోతే వేరొకటి కంఫర్టబుల్ లేదు. అయితే ఈయనకి హెయిర్ స్ప్రే దొరకలేదు అని చెప్పి అర్ధ గంట సేపు రూమ్లోకి వెళ్ళి బయటికి రాలేదు. ఇంత టార్చర్ పెడతాను నేను, రారా అని మళ్ళీ ఊరికొచ్చి తీసుకొని వచ్చాను. అక్కడేమో మా కోసం వెయిట్ చేస్తాను, ఈయనేమో నాకు హెయిర్ స్ప్రే దొరకలే అని చెప్పేసి ఆగున్నాడు. హెయిర్ ఒకటి సెట్ అయితే ఇంకా బాగుండేది, సో అందుకోసమే. నా కొడుకు ఏంటిరా, నువ్వు అందగాడివి, నీకు ఎలా ఉన్నా బాగానే ఉంటావు. అమ్మాయిని చూసి పెళ్లి చేసి అమ్మాయిలు నీకోసం క్యూ కడుతున్నారు ఏమో, చూద్దాం. చాలా మంది అమ్మాయిలు వచ్చారు అక్కడ, అడుగుతున్నారా నిన్ను, మీ వీడియోలో అతని చెప్పేసి తీసుకొస్తాగండి అని చెప్పేసి అన్నాను. సో ఫైనల్లీ అయితే మా తమ్ముడు ఇంటివాడు కాబోతున్నాడు. సో కాబట్టి మీరందరూ కూడా మా తమ్ముడిని విషెస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో అక్కడ అందరినీ కలిసే వీడియో, అది అందరినీ కలవడం కానీ, స్టేజ్ మీద వీడియోస్ కొన్ని తీస్తాను, దానికి ఓన్ వాయిస్ ఇచ్చేస్తాను. ఎందుకంటే అక్కడ మ్యాక్స్ అవన్నీ కుదరదు కాబట్టి. సో మొత్తానికైతే మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము. మా ఫ్యామిలీ బంధువులందరినీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో అంతా కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. చీరలో చందమామ, ఏడు వన్నెల వెన్నెలమ్మ, కన్నెరు పల కోనసీమ, కోటి తారల్లో ముద్దుగుమ్మ, బుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, కే రాజేసలే. సో మొత్తానికి పెళ్లి మండపం మీదకి అయితే వెళ్ళిపోయాను నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అసలు యాక్చువల్లీ కొన్ని విజువల్స్ అవి తీద్దాం అనుకున్నాను, నిజంగా అవి ఏం తీయలేకపోయాను. సో మా తమ్ముడు వాళ్ళ దాంట్లో ఉంటే యాడ్ చేస్తారు కావచ్చు. సో మొత్తానికైతే మేమైతే వెళ్ళి అలా ఫొటోస్ దిగుతున్నాము. ఇక్కడ ఆంధ్ర స్టైల్లో ఎలా ఉంటుందో మీ అందరికీ చెప్పాను. మా వంశీ ఆల్రెడీ ఫోటో దిగిపోయాడు. సో అక్కడ చాలామంది యూట్యూబర్స్ కూడా చాలామంది వచ్చారు అక్కడికి. వాళ్ళందరూ కూడా మా తమ్ముడు పెళ్ళికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సో పెళ్ళికి మా స్వాతి వదిన అప్పు అని కూడా రావడం జరిగిందండి. సో వాళ్ళ ఆశీర్వాదంతో కూడా మా తమ్ముడి జంటను దీవించడం జరిగింది. సో తర్వాత చాలామంది యూట్యూబర్స్ వచ్చారండి, అంటే పేర్లు చెప్పలేను కానీ చాలామంది యూట్యూబర్స్ చాలామంది వచ్చారు. సో వాళ్ళందరూ కనుక మా తమ్ముడి పెళ్లి వీడియో కనుక చూస్తే, మీ ఛానల్స్ నేమ్స్ అన్నీ కూడా కామెంట్స్ బాక్స్లో తెలియజేస్తే అందరు కూడా మీ వీడియోస్ చూస్తారు. సో చాలామంది చాలా రకాలుగా వీడియోలు తీశారు ఇక్కడ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లలో. సో ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మా తమ్ముడు ఏటర్ చైతన్య వాళ్ళ యొక్క ఛానల్స్ చేస్తున్నాను అన్నట్టు. సో వాళ్ళందరూ పిలవగానే ఎంతో దూరం నుంచి పెళ్ళికి రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంత హడావిడి ఉన్నా సరే కృష్ణ మాత్రం వచ్చిన అతిథులని ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకోవడము, అందరితో మాట్లాడము, ఇవన్నీ కూడా నిజంగా ఆంధ్ర వాళ్ళ ప్రేమే వేరేంది. నిజంగా అంత బాగా చూసుకుంటారు. వచ్చిన వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నా, వాళ్ళకు చేత కాకపోయినా, నిద్ర లేకపోయినా సరే, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఏ లోటుబాటు లేకుండా పోవాలి అనేదే వాళ్ళ యొక్క
దాన్ని ఏమంటారు, తత్వం అంటారా, మనం ఏమంటాం, ఒక దాన్ని బలంగా పెట్టుకుంటారు అంటారు కదా. సో అలా పెట్టుకుంటారు వాళ్ళు అట్లా. సో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా హ్యాపీగా చూసుకొని పంపించారు. పెళ్లి మండపం మీద ఉండి కూడా మా తమ్ముడు అన్నాడు, అక్కడ ఉండి తినపోతే చూడండి అక్క, తినేలా అందరూ తినపెట్టే పంపించండి, అందరూ భోజనం చేసే వెళ్ళాలి అని చెప్పేసి అని మా చైతన్య అక్కడ నాకు చెప్తూ ఉన్నానట అక్కడ. సో ఇలాగైతే అందరం వచ్చాము, ఫొటోస్ దిగాము. సో చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా. అంటే ఒక మాటలో చెప్పలేము ఇవన్నీ కూడా. సో తర్వాత నేను స్టేజ్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుసు కదా, పల్సర్ బైక్ రమణ గారు వచ్చారు మా తమ్ముడి పెళ్ళికి ముఖ్య అతిథిగా. సో వాళ్ళ టీం అయితే నిజంగా అండి మా తమ్ముడి పెళ్ళిలో హల్చల్ చేశారండి. ఎందుకంటే రమణ గారి యొక్క ఛానల్కి సపోర్ట్ కూడా మా తమ్ముడే చేస్తారన్నట్టు, మా తమ్ముడు చైతన్య కృష్ణ చేస్తారన్నట్టు. సో వాళ్ళు కూడా పిలవగానే తమ్ముడి పెళ్ళికి అయితే వచ్చేసారు వాళ్ళ యొక్క టీం అందరూ కూడా. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో నాతో కూడా చాలా బాగా మాట్లాడారు అక్కడ రమణ గారు. సో తమ్ముడు పరిచయం చేశారు మా అక్క అని చెప్పేసానంటే, చూసాను నీ పెళ్లి వీడియోస్లో చూసాను కృష్ణ అని చెప్పిన తర్వాత చైతన్య కూడా పిలిచి పరిచయం చేశారు మా అక్క అని చెప్పేసాను. కానీ పల్సర్ బైక్ రమణ గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మన పెళ్ళికి వచ్చిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా తమ్ముడు కృష్ణ చైతన్య నన్ను పరిచయం చేశారు. ఈమె మా అక్క, మా కుటుంబ సభ్యురాలు అని చెప్పేసి పరిచయం చేశారు. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను కానీ ఈ కుటుంబానికి ఇంటి ఆడబిడ్డగా అయ్యాను. ఆ కుటుంబం ఎక్కడ ఏ బాధలు ఉన్నా సరే నేను మాత్రం వాళ్ళకి ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాను. ఎందుకంటే మమ్మల్ని అభిమానించే వాళ్ళని మాత్రం నేను ఎప్పుడూ దూరం పెట్టానండి. అది మా యొక్క తత్వం అది. సో మొత్తానికైతే పల్సర్ బైక్ రమణ గారితో అయితే మా చైతన్య కృష్ణ కుటుంబం అయితే ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతున్నారండి. సో తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా రావడము, వాళ్ళ ఊరి యొక్క బంధువులు రావడము, వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ గారు రావడం, కానీ అక్కడ ప్రెసిడెంట్ గారు అంటారు కదండి, వాళ్ళందరూ రావటము, వాళ్ళందరూ ఆశీర్వదించడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో వీళ్ళంతా మా తమ్ముడు ఫ్రెండ్స్ అంటండి. మా తమ్ముడి పెళ్ళికి వచ్చిన గెస్ట్ ఒక పాట పాడారండి, చాలా బాగా పాడారు. ఒకసారి వినండి ఆ పాట ఎలా పాడారో కూడా. సో విన్నారు కదా పాట ఎలా పాడారో, చాలా చాలా బాగా పాడారండి పాట మాత్రం. నిజంగా చెప్తున్నాను అంటే ఆంధ్ర స్టైల్లో పెళ్ళి ఎలా ఉంటుందంట అండి, పెళ్లి కూతుర్ని తీసుకురావడం, పెళ్లి కొడుకుని చేయడము, అదంతా మైలపూలు తీయడం, అదంతా కూడా మనలాగే ఉంటుంది. కానీ అక్కడ వచ్చేసి ఎలా ఉంటుందంటే, సో పెళ్ళి అనేది ముహూర్తం టైంకే జరుగుతుంది. మ్యాక్సిమం ఇక్కడ పెళ్లి ముహూర్తాలన్నీ కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 లోపే ముహూర్తం అన్నీ కూడా ఫిక్స్ అయి ఉంటాయటండి. అందరి పెళ్ళిళ్ళు కూడా అదే టైంకి ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. సో అదంతా అండి. సో నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ విన్నారు కదా పాట, పల్సర్ బైక్ రమణ వాళ్ళ టీం వాళ్ళు వచ్చేసి ఎలా పాట పాడారు. నిజంగా పల్సర్ బైక్ రమణ గారు అయితే ఇంత ఫ్రెండ్లీగా, ఇంత ఫ్రీగా ఉంటాడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ టీం అందరూ వచ్చి మా తమ్ముడిని పెళ్ళికొడుకు ఎలా ఆడిస్తున్నారో చూడండి. నిజంగా అంతే కదండి, మనకు కావాల్సింది సంతోషంగా ఉంచడమే కదా. వాళ్ళంతా కూడా నిజంగా ఎంత ప్రేమగా మాతో మాట్లాడి, అందరితో మాట్లాడి, పెళ్ళి మండపంలో మాత్రం అండి ఎంత బాగా ఆడిచ్చారో చూడండి. మా తమ్ముడిని అయితే ఎలా ఎగురుస్తున్నారు చూడండి, వాడు ఎలా ఎగురుతుంది మా తమ్ముడు చైతన్య, అస్సలు ఆగట్లేదు ఎవరు కూడా, అందరు ఎగురుతున్నారు అక్కడ. ఇప్పుడు కాసేపట్లో నాకు తెలిసి కృష్ణ కూడా ఎగురుతున్నాడు అనుకుంటా, చూడాలి ఎక్కడో వీడియోలో మాత్రం వాడు కూడా ఉంటాడు అన్నట్టు. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా కూడా మా తమ్ముడు ఫ్యామిలీ వాళ్ళంటే, వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తారంట. సో నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ పెళ్ళిలో మాత్రం హడావిడి మాత్రం అంత మామూలుగా జరగలేదండి, అంత హంగామా జరిగింది, చెప్పుకోలేం మాటల్లో మనము. సో అందరైతే అలా ఆడుతూ పాడుతూ మా తమ్ముడి పెళ్ళిలో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో మా తమ్ముడిని ఎలా ఎగరేస్తున్నారు చూడండి, పల్సర్ బైక్ రమణ టీం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. నేనైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి పల్సర్ బైక్ రమణ గారికి. మా తమ్ముడి పెళ్ళిలో ఇంత అంగరంగ వైభవంగా అంత జోష్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పల్సర్ బైక్ రమణ టీం అందరికీ కూడా, రమణ గారికి కూడా.
అండ్ తర్వాత వచ్చేసి కిందికి దిగిన తర్వాత కొంతమంది మా కజిన్ వాళ్ళు కలిసి ఫోటోలు దిగారు. తర్వాత వచ్చేసి స్టేజ్ మీద ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడికి ఊరికి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నాతో ఫోటో దిగడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అమ్మాయి కూడా మన ఫ్యామిలీ మెంబరే కదా అని చెప్పేసి అన్నప్పుడు నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు కార్యక్రమం భోజన కార్యక్రమం అండి. భోజనాలు అయితే అలా అరిటాకులో వేసి విందు కార్యక్రమం అయితే చేస్తారండి. ఇక్కడ ఈ అరిటాకులో భోజనం అనేది సాంప్రదాయం అన్నట్టు. ఇక్కడ అరిటాకులో అన్ని పెట్టి భోజనానికి పిలుస్తారు అక్కడ. సో మా స్వాతి వదిన అప్పోని మేమందరం కలిసి అయితే భోజనానికి వెళ్ళిపోయాము. అక్కడ రిసెప్షన్ అవుతూనే ఉంది, ఇక్కడ వచ్చి అందరం భోజనం చేసేస్తున్నాం అన్నట్టు. అంటే ఇక్కడ అలాగన్నట్టు రిసెప్షన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, రిసెప్షన్ అయిపోయిన తర్వాత పెళ్ళి అనేది జరుగుతుంది. పెళ్ళి మధ్యరాత్రి టైంలో కాబట్టి అలా రిసెప్షన్ జరిగిన తర్వాత అలా భోజనం చేస్తాం అన్నట్టు. సో అందరికీ అరిటాకులో మా తమ్ముడు పెళ్లి విందు అయితే చాలా చాలా బాగా పెట్టడం జరిగింది. సాంప్రదాయ ప్రకారంగా ఎంత బాగా పెట్టారో నిజంగా అండి. అన్ని రకాల వంటలు అవన్నీ కూడా. సో ఈ పెళ్ళికి సంబంధించిన వంటలు అయితే నేను ఒక వీడియో తీశానండి, ఒక వ్లాగ్ తీశాను. వంట మనిషి కూడా భీమవరం నుంచి పిలిపించారంట. సో వంట మనిషిని భీమవరం నుంచి పిలిపించారు. మా వంశీ హాయ్ చెప్తున్నాడు. పాపం చాలా చోట్ల వంశీ తీశారండి వీడియో ఈసారి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అలా ఒక చోట కూర్చున్నాము. ఈసారి పెళ్లి కొడుకు పక్కన కూర్చోలేదు, తర్వాత కృష్ణ పక్కన కూర్చోలేదు. ఎందుకంటే చాలా హడావిడి చూసుకోవడం, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. ఎందుకంటే అంతా చూసుకోవాలి కదా. పెళ్ళిలో ఎన్నెన్ని రకాల వంటలు చేసామని దీని మీద స్పెషల్గా ఒక వ్లాగ్ అయితే చేసాము మేము. సో మీ అందరి కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీయడం జరిగిందండి. నేను మా స్వాతి వదన వంశీ మేమైతే భోజనం చేసేసాము. సో తర్వాత వచ్చిన తర్వాత అక్కడ ఊరికి సంబంధించిన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా నాతో ఫొటోస్ దిగడం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళందరూ కూడా వచ్చి ఒక మెమరీ ఉండాలండి మీతో మాకు అని చెప్పేసి అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కళ్ళు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, పట్టు మీద రాయి పట్టి కుట్టి. సో మా తమ్ముడు కృష్ణ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్తో ఫొటోస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కేక్ కార్యక్రమం అయితే కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. అది ఎవరెవరంటే మా కృష్ణ చైతన్య ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ రావడం జరిగింది. కృష్ణ ఫ్రెండ్స్ అందరూ తెలుసుగా, మీకు అంతకుముందు ఆల్రెడీ చూశారు కదా కృష్ణ పెళ్లి వ్లాగ్లో. సో వీళ్ళంతా కూడా మన తమ్ముడి పెళ్ళికి వచ్చి కేక్ కటింగ్ చేయించి హంగామా చేశారు అక్కడంతా కూడా. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ యొక్క మెమరబుల్ అంతా కూడా ఒక వీడియోలో ఉంచాలని చెప్పేసి నీ వీడియోస్ అంతా తీయడం జరిగింది. నీ చేతికున్న బ్యాంగిల్సే, తాళమేసిన శాండల్సే, ఒకవేళ చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్గా. సో ఫైనల్గా అయితే రిసెప్షన్ వేడుక అయితే అయిపోయిందండి. ఇప్పుడు అసలు కార్యక్రమం అంతా కూడా మొదలవుతుంది. అదేంటో మీ అందరికీ తెలుసు, పెళ్లి కార్యక్రమం. ఈ పెళ్లి కార్యక్రమం వేడుక కూడా అంతా కూడా వీడియో వస్తుంది, చూడండి. ఎఫ్ఎంలో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగనే, అప్పల్ పండుల సూర్యుడే, ఏరోప్లేన్ లా నాగుండే, తేలిందే గాలిలో మప్పులా, జారిందే నేలపై నీడలా, పళ్ళే కుచ్చలే సడన్ గా. మాలో మెరిసెటి పాప సిటీలో నా దొరకదురా, నిజంగానే తగిలేను తారా. వైజాగ్ నగరపు చివరన జల్ జల్ జరిగే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ చల్ కలిగే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్. మాలో మెరిసెటి పాప సిటీలో నా దొరకదురా, నిజంగానే తగిలేను తారా. వైజాగ్ నగరపు చివరన జల్ జల్ జరిగే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ చల్ కలిగే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ పైకిలా. నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను. తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను. సిరివెన్నెల మూటల వెట్టూరి పాటల ముద్దుకున్నవి మరదల. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే.
యువతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను. తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను. సిరివెన్నెల మూటల వెట్టూరి పాటల ముద్దు. ఫైనల్లీ రిసెప్షన్ ఖతం. సో ఫైనల్గా అయితే రిసెప్షన్ పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోతుంది. పెళ్లి వీడియో కొంచెం ఉంటుంది కూడా చూడండి మీరు, సరేనా? సో మొత్తానికి ఏంటంటే చాలా హడావిడి అయిపోయింది. చాలామంది క్రౌడ్ రావడం వల్ల సరిగ్గా ఫొటోస్ మేము కూడా దిగలేకపోయాము, సరిగ్గా వీడియోస్ మేము కూడా చేయలేకపోయాము. సో ఫైనల్గా అయితే ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే మొత్తంతో కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పెళ్లి వీడియో కూడా చూపిస్తాం మీకు, సరేనా? పెళ్లి వీడియో మొత్తం చూడండి, ఓకే? సో నేను చెప్పాను కదండి, మన రిసెప్షన్ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పెళ్లి మండపం మీదకి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొని వస్తారని చెప్పేసి అనేసి. సో నాకు మా చైతన్య కుటుంబం నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే పెళ్లి మండపం మీద నీ చేతుల మీదకి వెళ్ళి తీసుకురావాలి అమ్మాయిని, అదేవిధంగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని నువ్వే తీసుకొని రావాలి అని చెప్పేసి మా తమ్ముడు చైతన్య కృష్ణ పోవడం జరిగింది. సో అదేవిధంగా నేను వాళ్ళిద్దరిని కూడా పెళ్లి మండపం మీదకి తీసుకొచ్చాను. సో అక్కడ అయ్యగారితో మాట్లాడుతున్నప్పుడు అయ్యగారు ఇక్కడ నేను చూశారు. ఒక విషయం చెప్తాను మీ అందరికీ, వినండి ఇది క్లియర్గా. ఏం జరిగిందంటే మా చైతన్య వాళ్ళ నాన్నగారు వచ్చేసి అక్కడ కూర్చున్నారు. అయ్యగారు ఏం జరిగిందంటే మా చైతన్య వాళ్ళ నాన్నగారు వచ్చేసి అక్కడ కూర్చున్నారు. అయ్యగారు నన్ను చూస్తున్నారంట. కృష్ణ పెళ్ళికి వచ్చింది కదా, అమ్మాయి వచ్చిందా రాలేదా అని చూశారంట. నన్ను చూశాడంట. నేను చూసాను అయ్యగారు బాగున్నారా అని చెప్పి నేను అన్నాను. పక్కనే మా నాన్నగారు అక్కడ ఉన్నారు కదా, మా నాన్నగారు అన్నారంట ఆమె నా కూతురండి అని చెప్పి అక్కడి నుంచి చెప్తున్నారు. అక్కడ నేను విన్నాను అది చెవులు. మన నా కూతురండి అంటే అదే అప్పుడు చెప్పారు కదా మీ కూతురు అని చెప్పి, అదే చూస్తూనే మీ కూతురు కనిపించండి, ఎందుకంటే మా కూతురు లేకపోతే పెళ్ళి ఎలా జరుగుతుందని చెప్పేసి మా నాన్నగారు చెప్తున్నారు అయ్యగారికి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాట విన్నప్పుడు నా మనసుకి. ఈ రోజులలో ఒక ట్రాన్స్గా చేంజ్ అయితే కుటుంబాలే మమ్మల్ని పట్టించుకొని రోజులు ఇవి. కానీ ఏ బంధం లేకపోయినా అక్క అని ఒక పిలుపుతో, తమ్ముడు అని ఒక పిలుపుతో ఒక బంధాన్ని నాకు ఇచ్చారు నా కుటుంబం. తమ్ముడు కృష్ణ చైతన్య ఫ్యామిలీ నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అసలు కార్యక్రమం చూడండి. మా తమ్ముడు చైతన్యని ఇప్పుడు పెళ్లి మండపం మీదకి తీసుకొచ్చే కార్యక్రమం. అక్కడ కృష్ణ చూడండి వెనక ఎట్లా వెళ్ళిపోతున్నాడు. పాపం వాడికైతే నిద్ర కూడా లేదని నిజంగా చాలా బాగా హెవీగా కష్టపడ్డాడు. ఎందుకంటే తమ్ముడి పెళ్ళి అంటే మన అన్న మామూలుగా కష్టపడాలి చెప్పండి. సో చాలా బాగా జరిగింది అక్కడ. సో ఇప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి మండపం మీద తీసుకొచ్చే కార్యక్రమం అన్నట్టు. సో ఇక్కడ అసలు ట్విస్ట్ జరుగుతుంది చూడండి. బాంబార్ది కాళ్ళు కడిగి తీసుకుపోవాలి కదా, అదే కదా కార్యక్రమము, అదంతా జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఒక ఆట ఆడిచ్చాము నరసింహని మేమందరం కలిసి. ఎలా ఆట ఆడిచ్చామో వీడియో అంతా చూడండి. చీరలో చందమామ, ఏడు వన్నెల వెన్నెలమ్మ, కన్నెరు పల కోనసీమ, కోటి తారల్లో ముద్దు గుమ్మ, బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా, కే రాజేసలేమా, ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా, నన్నే కాజేసే చందమామ, ఏడు వన్నెల వెన్నెలమ్మ, కన్నెరు పల కోనసీమ, కోటి తారల్లో ముద్దు గుమ్మ, బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా, కే రాజమామా, ఏడు వన్నెల వెన్నెలమ్మ, కన్నెరు పల కోనసీమ, కోటి తారల్లో ముద్దు గుమ్మ, బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా, కే రాజేసలేమా, ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా, నన్నే కాజేసే నమ్మ. చీరలో చందమామ, ఏడు వన్నెల వెన్నెలమ్మ, కన్నెరు పల కోనసీమ, కోటి తారల్లో ముద్దు గుమ్మ, బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా, కే రాజేసలేమా, ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా, నన్నే కాజేసే నమ్మ. ఏడు వన్నెల వెన్నెలమ్మ, కన్నెరు పల కోనసీమ, కోటి తారల్లో ముద్దు గుమ్మ, బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా, కే రాజేసలేమా, ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా, నన్నే కాజేసే నమ్మ. చీరలో చందమామ, ఏడు వన్నెల వెన్నెలమ్మ, కన్నెరు పల కోనసీమ, కోటి తారల్లో ముద్దు గుమ్మ, బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా, కే రాజేసలేమా,
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసినమ్మా ఇలా ఆట ఆడిస్తుంది నరసింహన్ అంటాను. అబ్బో వదిలే అక్క, అబ్బో వదిలే అక్క, వదిలే అక్క, వదిలే అక్క అని చెప్పేసి అంటారు. సో ఏది ఏమైనా సరే పెళ్లి పండుగలు ఇలాంటి ఆటపాటలు చెప్పండి, అలా అలా బాబు అంబడుదులు ఆడుకుంటేనే కదా పెళ్లి మజా అనేది ఉంటుంది. సో అలా నోరు తీపి చేసి పెళ్లి మండపం వేడికి బామ్మది కట్నం కూడా మా తమ్ముడు ఇవ్వడం జరిగింది. సో అలా ఈ యొక్క కార్యక్రమం చాలా ఫన్నీగా జరిగింది కార్యక్రమం అంతా. నేను చెప్పాను కదా మా తమ్ముడిని పెళ్లి కొడుకుని చేసి మండపం మీదకి తీసుకెళ్తున్నామని చెప్పేసి అనేసి. సో ఇంతకుముందు పెళ్లి కూతురు తీసుకోవచ్చు, ఇప్పుడు పెళ్లి కొడుకుని మా తమ్ముడు వాళ్ళు నాకు చెప్పిన బాధ్యతని ఏదైనా చేయాలి కదా. సో అలా మా తమ్ముడిని పెళ్లి కొడుకుని మండపం మీద కూర్చోబెట్టడం జరిగిందండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక రెస్పెక్ట్ అయిన బాధ్యత అప్పచెప్పారు నాకు. సో చాలా హ్యాపీగా అనిపించింది. మా తమ్ముడు చైతన్య అండ్ లక్ష్మి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కొరకు నా పెళ్లి మండపంలో అడుగుపెట్టి అలా కూర్చోబెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది మా తమ్ముడిని. ఇప్పుడు పెళ్లి కూతుర్ని మళ్ళీ అలంకరణ చేసి పెళ్లి కూతుర్ని మండపం తీసుకురావడం జరుగుతున్నట్టు. ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి మాకు తెలుసు కదా. పెళ్లి కూతురికి అత్తగారు చీర పెట్టడము, మళ్ళీ చీర మళ్ళీ వేరే చీర పెట్టడం, పెళ్లి మండపం మీద చీర వేరే పెట్టడం, అలాంటివన్నీ ఉంటాయి కదా. బట్టలు పెట్టే కార్యక్రమం అంటారు కదా. సో అదంతా కూడా జరిగిందండి. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి పెళ్ళి. ఈ పెళ్ళి కూడా మధ్యరాత్రి అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ ఉన్నారు అక్కడ. నిజంగా అండి ఆ టైంలో ఉంది నిజంగా గ్రేట్ అండి. నిజంగా 2 గంటల నుంచి 5 వరకు, అంటే మన ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ మన పెళ్లి కార్యక్రమం వచ్చేసి మార్నింగ్ 5:30కి అయిపోయింది కార్యక్రమం. అప్పటిదాకా అందరూ తెలుగుతూ ఉన్నారండి. నేనైతే 4కి వెళ్ళి పడుకుంటే పెళ్ళి అయిపోగానే. ఇప్పుడు అసలు కార్యక్రమం మా తమ్ముడు కాలు కడుగుతున్నారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇదంతా ఉంటుంది కదా పెళ్ళిలో. ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇక్కడ పెళ్ళి గురించి మీకు అందరికీ తెలియజేస్తాను కదా. ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్న పద్ధతుల గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మాత్రం ఈ విధంగా చేస్తారు. కొన్ని చోట్ల ఏ టైం కడితే ఆ టైం పెళ్లి చేసేయడం మధ్యడం జరుగుతుంది. కానీ ఆంధ్రలో మాత్రం అలాంటివి మాత్రం అస్సలు ఉండదండి. నిజంగా అన్న టైంకే జీలకర్ర బెల్లం పెట్టాలంటే ముహూర్తం ఏ టైంకి అవుతుందో ఆ టైంకి జీలకర్ర బెల్లం పెడతారన్నట్టు. సో అదే కార్యక్రమానికి మా తమ్ముడికి లక్ష్మికి పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టించారు. నిజంగా అంతే లగ్న బలం అని అంటారు కదా. లగ్నం అనేది ముహూర్తం టైంకి పెడితేనే ఆ జంట సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటుందని చెప్పేసి అని అంటారు. సో ఆ పంతులు గారు అవన్నీ వివరించి చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా మా అందరికీ. సో మొత్తానికి ఎట్టకేలకి మా తమ్ముడు అదేవిధంగా లక్ష్మి ఒక్కటి అవ్వబోతున్నారు, జీలకర్ర బెల్లం పెట్టుకోబోతున్నారు. చూడండి ఆ కార్యక్రమం అంతా కూడా.
చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమం గురించి ఆ మంత్రాలు చదువుతూ ఆ మంత్రాల యొక్క తాత్పర్యం అంటారు కదా, ఉదాహరణ అంటారు కదండి, ఉదాహరణ ప్రతిదీ కూడా వివరించి చెప్పడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత ఓపిక అండి అయ్యగారికి, నిజంగా చాలా బాగా ఓపిక, ప్రతిదీ కూడా వివరించి చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చి అక్షింతలు వేసి వెళ్ళడం జరిగిందండి. సో మొత్తానికి మా చైతన్య అదేవిధంగా మా లక్ష్మమ్మ వచ్చేసి 3 ముళ్ళతో వీరి యొక్క బంధం ఇంకా బలపడిపోతుంది. సో మొత్తానికి తాళి కట్టే కార్యక్రమం జరుగుతుంది, చూడండి. సో తలంబ్రాలు పోసుకోవడము ఆ కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. ఇక్కడ తాళి కట్టే సమయానికి జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి నేను కృష్ణ వంశీ మేమంతా వెళ్ళి బాంబులు కాల్చాము. అక్కడ ఒక హంగామా కాదు, అక్కడైతే నిజంగా బాంబులన్నీ కాల్చేసాము అక్కడికి వెళ్ళి మేమేసి. తర్వాత వచ్చేసి ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపెట్టే ముందు అయ్యగారు వచ్చేసి అక్కడ క్లియర్గా వివరించి చెప్తున్నారు. అక్కడ అయ్యా మరి కాసేపట్లో అరుంధతి నక్షత్రం చూడాలి, రెడీగా ఉండని చెప్పేసి అన్నారు. తీసుకెళ్తున్నారు అక్కడికి, మా తమ్ముడికి చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి నీకు చుక్కలే అని చెప్పేసి అంటే లక్ష్మి అంటుంది, లేదు నేను చూపిస్తా చుక్కలు అంటే, లేదు నేను చూపిస్తాను అని ఒకరికొకరు పోటీ చెప్పుకున్నారు. ఇవన్నీ కాదయ్యా, మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి, సంతోషంగా చూడండి అరుంధతి నక్షత్రం కనపడుతుంది, అరుంధతి నక్షత్రం అని అంటే చూపించాను. నిజంగా అండి అప్పుడు అంటే
తెల్లవారుజామున కదండి చుక్కలు కనిపిస్తాయి అక్కడ. కానీ పెళ్ళిళ్ళు మధ్యాహ్నం పూట అవి జరిగినప్పుడు కనిపించవు కదా, కానీ అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి అక్కడ. సో నిజంగా అప్పుడు అనిపించింది పెళ్లి సాంప్రదాయానికి ప్రతీది కూడా ఇక్కడ నిదర్శనం కనిపిస్తుంది అని చెప్పేసి అనిపించింది. సో అయ్యగారి పూజ కార్యక్రమంతో పెళ్లి వేడుక అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది. సో ఎట్టకేలకి మా చైతన్య లక్ష్మి దంపతులని ఒకటి చేసిన ఆ కుటుంబం, అదేవిధంగా మీరందరి ఆశీర్వాదం కూడా మా తమ్ముడు చైతన్య లక్ష్మి మీద ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. వారి కుటుంబాన్ని కూడా మీరందరూ దీవించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా కుటుంబాన్ని ఎప్పుడు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండేలాగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అందరూ కూడా నా తమ్ముడు చైతన్య కృష్ణ కుటుంబం హ్యాపీగా ఉండాలని కోరుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా అక్కడ మా తమ్ముడు చూపిస్తున్న చుక్కలు, అరుంధతి నక్షత్రం గురించి చెప్పాను కదా మీ అందరికీ. సో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయ్యగారు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తానికి మా తమ్ముడి పెళ్ళి వేడుక అయితే మీరందరూ చూడడం జరిగింది. సో మా తమ్ముడిని మీరందరూ కూడా దీవించాలని కోరుకుంటున్నాను. అండ్ చైతన్య లక్ష్మి హ్యాపీ మ్యారేజ్ లైఫ్, మీరు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కృష్ణ అరవింద మీరిద్దరు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మన ఈ కుటుంబాలు ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తి కోరుకుంటూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చైతన్య. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అండ్ మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా ఫ్యామిలీని దీవించాలని కోరుకుంటున్నాను. ఈ వాయిస్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా మాట్లాడి ఉంటే ఎక్కడెక్కడన్నా నత్తిపోయినా కానీ ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇంతసేపు ఇవ్వడం చాలా కష్టం కాబట్టి నాకు అర్థమవుతుంది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అండ్ మీ అందరి ప్రేమ అభిమానం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ.